చీమ పెద్ద పాఠం. అది ఎండాకాలం. ఒకరోజు ఓ చిన్న చీమ నెమ్మదిగా నడుచుకుంటూ తినేదానికోసం వెతుకుతోంది. అంతలో పక్కనే గమ్మత్తుగా ఎగురుతూ గ్రాస్ హోపర్ వచ్చింది. అప్పుడు గ్రాస్ హోపర్, అయ్యో చీమ, రోజూ పనేనా, ఓసారి ఆడుకుందాంరా అని అంది. అప్పుడు చీమ, ఇప్పుడు కష్టపడితే తర్వాత ప్రశాంతంగా ఉండొచ్చు, నేనైతే వర్షాకాలం కోసం ఆహారం సిద్ధం చేసుకుంటున్నాను అని అంది. గ్రాస్ హోపర్ నవ్వేసింది. వర్షాలు రావాలంటే ఇంకా సమయం ఉంది, ఇప్పుడు సరదాగా ఎంజాయ్ చేద్దాం రా అని చెప్పింది. కొద్ది రోజుల తర్వాత హఠాత్తుగా ఆకాశం మబ్బులతో నిండిపోయింది. పెద్ద వాన మొదలైంది. చెరువు నీటితో నిండిపోయింది. నీటిలోంచి ఆకలితో ఉన్న ఓ పాము వచ్చి గ్రాస్ హోపర్ను వెంబడించసాగింది. గ్రాస్ హోపర్ భయంతో, ఎవరైనా దయచేసి సహాయం చేయండి అంటూ అరవసాగింది. దూరంగా ఉన్న చీమ ఆ అరుపు విని వెంటనే నక్క వద్దకు పరిగెత్తింది. ఓ నక్క, పాము గ్రాస్ హోపర్ను వెంబడిస్తోంది, వెంటనే రక్షించు అని అంది. నక్క వెంటనే వచ్చి పెద్దగా కేకలు వేసి పామును భయపెట్టింది. పాము వెనక్కి వెళ్ళిపోయింది. తరువాత గ్రాస్ హోపర్ చీమ దగ్గరికి వచ్చింది. నిజమే చీమ, నువ్వు చెప్పిందప్పుడు నేను వినిపించుకోలేకపోయాను. నువ్వు లేకపోతే నేడు నేను బతికేదాన్ని కాదు అని అంది. చీమ నవ్వింది. మన జీవితంలో సరదా అవసరం, కానీ ముందు జాగ్రత్త తప్పకుండాలి అని అంది. నీతి: ముందు కృషి చేయాలి, ఆ తర్వాతనే ఎంజాయ్. ముందు జాగ్రత్తే మన నిజమైన రక్షణ.